మీరు సక్సెస్ అయిన తర్వాత అన్ని ఎకరాలు కొన్నారా, భూములు గట్ట ఇంకా కౌలు కిందే ఉన్నారా? ఎకరాలు లేవు సార్, బాగుంది సార్, అంతే సార్. ఇల్లు గట్ట ఇల్లు కట్టాను సార్, అమ్మ నాన్నకి ఇల్లు కట్టాను సార్, అన్నయ్య నేను కలిసి ల్యాండ్ అక్కడ చిన్న తీసుకున్నాను సార్. అన్న ఇంకా రైతుగానే ఉన్నారు? లేదు సార్, అన్న ఇక్కడ హైదరాబాద్ జాబ్ సార్. అవునా? అవును సార్, సార్ ఇక్కడ ఇంటర్నెట్ దాంట్లో మేనేజర్ చేస్తాను. సిస్టర్ మ్యారేజ్ చేస్తాను సార్. సో యూఆర్ నాట్ ఓన్లీ ఏ సక్సెస్ఫుల్ యాక్టర్, యూఆర్ ఆల్సో ఏ సక్సెస్ఫుల్ పర్సన్ సార్. అదే మీరు చిరంజీవిని చూసి ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ సార్, చిరంజీవిని చూసిన అదే ఆయన చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయండి. ఫ్రెండ్స్ని కానీ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, అసలు ఆయన జర్నలిస్టులతో మూవ్ అయ్యే విధానం కూడా అవును సార్ అసలు ఎంత అపురూపంగా ఉంటుందంటే, ఆయన గురించి ఎవరైనా రాంగ్ పోస్టులు పెట్టినా లేకపోతే ఎవరైనా అనవసరమైన నిందారోపణలు చేసినా నా మనసు చాలా చిక్కుమంటుందండి. ఎందుకంటే దగ్గరగా ఆయన ఏంటో, ఆయన వ్యక్తిత్వం ఏంటో, ఆయన ఎలాగ ఆలోచిస్తారో అవన్నీ దగ్గరుండి 40 ఏళ్ళు చూశాను నేను. అవును సార్, 40 ఏళ్ళుగా అలాంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారండి. అవును సార్, రేర్ సార్, చాలా అరుదు. అదే బండ్ల గణేష్ మంచి మాట అన్నాడు, నిజంగా మంచి మాటకారి, మంచి మాట అన్నాడు. లిమిటెడ్ ఎడిషన్ అంట. బాగుంది కదా మాట, మంచి మాట సార్ అది. అంటే మీరు జనరల్ లైఫ్లో సినిమాలు, షూటింగ్లు ఇవన్నీ ఎలాగా అవన్నీ వృత్తి అనుకోండి, బట్ అదర్ సైడ్ మీరు మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందండి? ఫ్యామిలీతో ఉంటుంది అంతే సార్, అంతే అంతే, ఇంట్లో ఉంటుంది సార్. ఇంటికి వెళ్ళి వంట చేస్తాను సార్. అవునా? అవును సార్. మీ మిస్సెస్ గారికి చాలా తనకంటే ఏమైనా కొంచెం వెరైటీ తినాలని నేనే చేసి పెడతాను సార్. సండే వచ్చిందంటే కొంచెం ఎక్కువ పని ఉంటుంది సార్. సార్ వంట అంతా నేనే చేయాలి సార్. కోడికూర తేవాలి సార్, ఎక్కువ పని ఉంటుంది సార్, కానీ బాగుంటుంది సార్. అది నాకు చాలా ఇష్టం సార్. ఫ్యామిలీ టైము, సరదాగా ఖాళీ కొంచెం ఎక్కువ ఖాళీ ఉంటే అన్నయ్యల ఇంటికి వెళ్ళడం, లేకపోతే అక్క వాళ్ళని ఇక్కడ ఇలా అందరం ముగ్గురం కలుస్తూ ఉంటాం సార్. అమ్మ నాన్న అక్కడే ఉన్నారా? ఇంకా ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ వస్తూ ఉంటారు సార్, వచ్చి వెళ్తుంటారు సార్. కానీ మ్యాక్స్ ఏంటంటే వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి హెల్త్ ఖరాబ్ అయిపోతుంది సార్, హెల్త్ పాడైపోతుంది సార్. అవునా? వాళ్ళని ఏదో మేము చూసుకోవాలన్న ప్రేమతో తీసుకొస్తాం సార్. తీసుకొచ్చిన తర్వాత ఎలా ఉంటుంది సార్ అంటే, ఓకే ఫ్లాట్లో అలా ఉండాలి, కిందకి వెళ్తేనేమో అందరు అలా ఎవరు నవ్వరు, మాట్లాడరు. వాళ్ళకి అక్కడ ఏమన్నా బొడరా ఏం సంగతి అలా మాట్లాడతారు సార్. ఇది కూర తెచ్చి అలా పండాలి అంటే చాలా బాగుంటుంది సార్. అది అలా సెంటర్లోకి వెళ్తారు, నాన్న అలా రెండు పకోడి తింటారు, అలా సోడా తాగుతారు, అలా మాట్లాడుకుంటారు. రోజు ఒక ఇంట్లో ఉన్నట్టు ఉంటారు సార్. విలేజ్ అంటే ఇక్కడంటే వాళ్ళు మానసికంగా ఇదైపోతారు సార్. ఎవరు మాట్లాడలేదు ఏంటి, ఇక్కడ షూటింగ్ ఇక్కడ భార్య భర్త మాట్లాడుకోరు, ఎవరు సెల్లా చూసుకుంటుంటారు. ఇప్పుడు అందరూ అయితే అయ్యారు సార్, మ్యాక్స్ ఫోన్ ఎక్కువ ఉంటుంది సార్. అందుకని కొంచెం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అన్నప్పుడు ఇంక తీసుకొచ్చేసి ఒక నెల అలా పెట్టి మళ్ళీ ఇలా చేస్తాం సార్. వాళ్ళు ఎప్పుడైతే రిస్ట్రిక్ట్ అవుతారో ఆరోగ్యాలు పడిపోతాయండి. సింపుల్ సార్. మనం వెళ్ళి విలేజ్లో ఒక నెల ఉంటే ఎలా ఉంటుంది సార్, పడిపోతాం. దీనికి అలవాటు పడిపోయి పని చెయ్యాలి, ఈ సిటీ కల్చర్కి అలవాటు పడిపోయిన తర్వాత అక్కడే ఉండలేం సార్. అవును, సేమ్ లైక్ అక్కడ పుట్టి అక్కడ పెరిగి వాళ్ళని అమాంతం తీసుకొచ్చేది అంటే కుదరదు సార్, కుదరదు. చాలా కష్టమైన పని సార్. వాళ్ళని తీసుకొచ్చి పంజరంలో రామచిలకని పెట్టినట్టే. అవును, నిజం సార్, నిజం సార్. ఐసీయూకి వెళ్ళిపోయారు సార్ ఇద్దరు ఒకసారి. అయ్యో సార్, నేను చాలా భయం సార్ నాకు అది. సో కొంచెం ఏదైనా బాగోలేదంటే తీసుకొచ్చేసి మళ్ళీ మొత్తం అంతా క్లీన్ చేసుకొని చెక్ చేసి మళ్ళీ అలాగే బాగుంది. ఇప్పుడు ఏముందండి, రాకపోకలు చాలా ఈజీ అయిపోయింది, దూరాల దగ్గర అయిపోయింది సార్, దూరాల దగ్గర అయిపోయింది. మంచి మాట చెప్పారు, మంచి మాట. మీ చిన్నటి స్నేహితులందరూ మీతో బాగానే ఉన్నారా? చాలా బాగుంటారు సార్. మాకు గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో గ్రూప్ మంచి క్లాస్మేట్స్ అనేలా ఉంటుంది సార్. అంటే మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటాం సార్. మేము కలిసినప్పుడు మాకు వస్తుంటారు వెంకటరమణ, ఇచ్చిగాడు అని ఇలా ఫ్రెండ్స్ ఉంటారు సార్. చాలా బాగుంటుంది సార్, చాలా హ్యాపీ సార్. కాదు, మీరు అక్కడి నుంచి వచ్చేసినప్పుడు మీ ఊరు ఫీలింగ్ ఏంటండి? ఏం లేదు సార్, ఏముంటుంది సార్ ఫీలింగ్, మనం ఎవరో తెలియదు కదా సార్ ఇప్పుడు. కానీ ఏంటంటే యాక్టర్ అంటాడు ఏంటి అని అయితే చాలా మంది అనుకున్నారు సార్. యాక్టర్ అంటే యాక్టర్ ఏమవుతారు చిన్నది ఉండేది సార్. కొంతమంది ఎంకరేజ్ చేసిన ఉన్నారు సార్. వెళ్ళరా అంతగా వెళ్ళరా బాబు, నువ్వు వెళ్ళు, నువ్వు డ్యాన్స్ ఆడుతావు, నువ్వు యాక్టింగ్ బాగా ఆడుతావు, నువ్వు వెళ్ళు, ఇలా ఉన్నారు సార్. నాకు మహేష్ గారు అని చెప్పి నాకు బాగా అత్తయ్య గారని వాళ్ళ ఇంట్లో నేను పెరిగాను సార్ ఊళ్ళో. వాళ్ళు నాకు బాగా ఎంకరేజ్ చేసేవారు. చిరంజీవి గారు సాంగ్స్ పెట్టి సినిమాలో టికెట్లు తెప్పించి మంచి ఎంకరేజ్ చేశారు సార్. నాకు అక్కడి నుంచి బాగా పుట్టింది సార్. ఇంకా ఎక్కువైపోయింది. పైగా నేను ఇంత కొంచెం
జాగ్రత్తగా ఉబ్బడిగా ఉంటున్నానంటే రీజన్ బికాస్ ఆఫ్ నేను విలేజ్ నుంచి రావడం వల్ల అదొకటి సార్ నాకు ప్లస్ పాయింట్. మేబీ నేను ఒక సిటీ నుంచి ఒక అపార్ట్మెంట్ కల్చర్లో పెరిగి లేకపోతే అర్బన్ ఏరియా కల్చర్లో పెరిగి ఉంటే మేబీ నేను ఎలా ఉండని తెలియదు కానీ సార్ నాకు ఊరి మీద విపరీతమైన భయం ఉంటుంది సార్. ఇప్పుడు నాకు తెలియదు, సబ్ కాన్షియస్లో రన్ అవుతుంటుంది. ఎందుకంటే సార్ జవాబుదారీతనం ఉంటుంది కదా సార్. ఊరు పేరు పోగొడతాం మనం, ఊరందరూ సమాధానం చెప్పుకోవాలి, ఊళ్ళో అమ్మానాన్ని ఉంటారు, వాళ్ళు రోజు సెంటర్కి వెళ్ళాలి, తిరగాలి, మనం అంత జాగ్రత్తగా ఉండాలని అనిపిస్తుంది సార్. ఇప్పుడు అపార్ట్మెంట్ ఏముంది సార్, ఈ ఫ్లాట్ కొత్త మర్డర్ జరిగిన తెలియదు సార్. నాకు నిజంగా నేను అదృష్టవంతుని సార్, విలేజ్ నుంచి రావడం అనిపిస్తుంది నాకు సార్. కాన్షియస్నెస్ ఉంటుంది సార్. ఎప్పుడు అరే మన ఊరికి మంచి పేరు తేవాలి తప్పి చెడ్డ పేరు తేకూడదు అని ఉంటుంది సార్ నాకు. మీకు చెడ్డ పేరు తెచ్చుకోకపోతే చాలు, మీరు అంతే సార్, ఊరికి మంచి పేరు తెచ్చినట్టే. చిన్న ఊరు సార్, ఆకివీడి దగ్గర కలింగగూడెం సార్ మాది. ఆకివీడి కూడా కాదు, ఆ పక్కన ఊరు, చిన్న గ్రామం సార్ కలింగగూడెం. 1000 గడపైన ఉంటాయి, 3000 ఉంటాయి సార్. అబ్బో, అంటే ఈ మధ్య పెరుగుంటాయి. ఈ మధ్య పెరిగాయి సార్. అదే లాస్ట్ 3000 కూడా ఉండదు సార్, 1500 ఉంటుంది సార్. అదే అంటున్నా, 1500 సార్. అది కూడా లాస్ట్ 10 years లో 10 years లో పెరిగింది సార్. అదే ఉద్యోగాలు, వాణిజ్య వ్యాపారాలు అన్ని పెరిగాయి. మనం ఏంటంటే ఎప్పుడో ఇయర్కి వెళ్తా ఉంటాం కదా సార్, ఈ లెక్కల్లో కొంచెం అదే లేకపోతే వెళ్ళినప్పుడల్లా లెక్క పెట్టుకుంటారు జనాభా. కానీ సంక్రాంతికి మాత్రం ఉంటా సార్ నేను ఎప్పుడు సంక్రాంతికి బయట సూపర్ అమౌంట్, మంచి అమౌంట్ చెప్పినా కూడా వెళ్ళను సార్ నేను బయటికి. ఏ సంక్రాంతికి వెళ్ళలేదు సార్ నేను. ప్రతి సంక్రాంతి నా ఊరు కోసం నేను వెళ్ళి కల్చరల్ యాక్టివిటీస్, ఆ 3 రోజులు కోడి పందాలు, ప్యాకెట్లు వెళ్ళకూడదు. ఒక పండగ ఆ 365 days మొత్తం విషాదకరంగా మారుతాయి సార్. ఎందుకంటే కోడి పందాలు వెళ్ళి లక్షలు పోగొట్టేసుకొని పండగ వరకు సంపాదించుకుని మొత్తం అవగొట్టేసి సాయంత్రం అవగానే అరే సాయంత్రం పండగ రోజు సాయంత్రం హ్యాపీగా ఉండాల్సిన సాయంత్రం ఇంట్లో పోయిన డబ్బులు మొత్తం అవగొట్టేశారని పిల్లం బిడ్డలతో ఏడుపులు ఉంటాయి సార్. అయ్యో, అలాంటి ప్యాకెట్లో మరి అంతే కదా సార్. అవును, అంతంత పోగొట్టుకొని ఇది చేసేవాళ్ళు సార్. అప్పుడు మా కుర్రాళ్ళందరూ పెట్టి ఒక 10 years బ్యాక్ ఒకటి అనుకున్నాం సార్, ఒక సంఘం పెడదాం మనం. సంఘం పెట్టి ప్రతి పండగకి ఆ పండగ అయిన తర్వాత ఊళ్ళో అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ చేద్దాం ఉంటామని చెప్పి ఇలాగ ప్రతి టౌన్లో సిటీస్లో ఉన్న వాళ్ళందరూ ఏకమయ్యి ఒక గ్రూప్ పెట్టుకొని ఆ సంక్రాంతి పండగకి నేను ఇల్లు హోస్ట్ చేసి మంచిగా అందరితో ఎవరు వెళ్ళకుండా కదలకుండా ఆ 3 రోజులు చేసేవాళ్ళం సార్. ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది సార్. ఓ గ్రేట్ అండి. ఇప్పటికైనా మానేరా ప్యాకెట్లు, ఈ కోడి పందాలు? చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మ్యాక్స్ ఏంటంటే మేము అందరినీ అక్కడ హోల్డ్ చేయగలిగాం సార్. చాలా మంది పిల్లలు ఉంటే సార్, ఆ పిల్లలు అక్కడ డాన్స్ చేస్తూ ఉంటే అరే నా పాప డాన్స్ చేస్తుందని ఉంటారు కదా సార్ ఫాదర్. అవును, అమ్మాయి ఆబ్వియస్లీ ఉంటారు అక్కడ, ఫాదర్ నా సార్ అక్కడ ఫాదర్